మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘబిడ్డలందరికీ, అలాగే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మరి విశ్వాసులందరికీ హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ నుంచి మీ అందరికీ కూడా వందనాలండి. ప్రభువు మనల్ని ఈ రీతిగా కొద్దిమందిగా కూడుకొని మరి ప్రార్థించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ముందుగా స్తోత్రాలు. మనల్ని సజీవుల లెక్కల ఉంచిన దేవాతి దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రాలు. మరి ఘోరమైన పరిస్థితుల్లో ఎంతో కరోనా విభక్తులు మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కుగా ప్రేమించిన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు చూడని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మమ్మల్ని, మా సంఘమును ప్రభా, ప్రపంచంలో ఉన్న ఈ బిడ్డలందరికీ నీ కాపుదలు ఈరోజు మాకు ఇచ్చిన బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఎంతోమంది మరణించి మరి ప్రభా ఘోషిస్తూ ఉన్నారు ప్రభా. నీ లేఖనాలు నెరవేరే వరకు కూడా ప్రభా ఈ వ్యక్తిని మరి ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మరి మరణించిన వారందరూ కూడా నీ సన్నిధికి చేరి ఉన్నారని మరి వింటున్నాం. మరణకాలంలో దాగి ఉండమన్నావు ప్రభా. మేమందరము బ్రతికి నీ పర్ణశాలలో ప్రభా మమ్మల్ని దాచిపెట్టి కూర్చి నీకు వందనాలు పరిశుద్ధుడా. ఇదిగో తండ్రి, మా మెట్టికి ప్రభా మేము ప్రార్థించటం మా వంతు ప్రభా, ప్రతిఫలం ఇవ్వటం నీ వంతు తండ్రి. ఈ వ్యక్తి నుంచి ప్రభా మమ్మల్ని అందరినీ లేవనెత్తమని అడుగుచున్నాను. ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రభా దూరపరచమని అడుగుచున్నానయ్యా. నీ రాకడ సమయంలో ప్రభా నీలో ఎత్తబడటకు మమ్మల్ని మరి సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఎవరైతే మరణించి ఉన్నారు, ఎంతో వేదన దుఃఖము ప్రభా మరి పడుచు ఉన్నాము ప్రభా. అటువంటి మరణ కాలంలో ఉన్నామయ్యా. మేము చేసేది ఏమీ లేదు ప్రభా. డాక్టర్లు కూడా ప్రభా వైద్యం కంటే మరి మీ ప్రార్థన ముఖ్యమని డాక్టర్లు కూడా చెప్పి ఉన్నారు ప్రభా. దీనికి అంతటికి ప్రభా నీ ఎదుట మోకాలు, నీ సన్నిధిలో ప్రతి మోకాలు వంగి ప్రభా ప్రార్థించడం తప్ప మాకేరే గతి లేదు ప్రభా. స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ కూడుకను మొదలు ఆఖరి వరకు నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా ఏరే జయప్రదం పొందమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. అలాగే మరి పాటలతో ప్రారంభించుకుందాం. సిస్టరు గ్రేస్ గారు, సావిత్రి గారు వచ్చి చిన్న పాట పాడి మరి తర్వాత మరి ఆరాధనలోకి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. మరణము కంటే
స్తుతిపరిచిన బిడ్డలను బట్టి వారికి వందనాలు. అలాగే వాక్యపట్టణం బ్రదర్ శ్యామ్ గారు కీర్తనలు 98వ కీర్తన వారు చదివి వినిపిస్తారు. హల్లెలూయా. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన దావీదు రాసిన కీర్తనలు 98వ దావీదు కీర్తన 1 నుంచి 9 వచనాలు చదువుకుందామండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు మనకు విజయము కలుగజేయుచున్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసత్యమును ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి. ఆర్భాటముతోనూ సంతోషముతోనూ సంతోషగానము చేయుచు కీర్తనలు పాడుడి. సితార స్వరములతో యెహోవాకు స్తోత్ర గీతమును పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరములతో గానమును చేయుడి. బోరలతోనూ కొమ్ములతోనూ నాదమును రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకును తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కనికరం గల యేసయ్యా నీకు వందనాలు. మహోన్నతుడా దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇటు రీతిగానైనా నేను స్తుతించుకునే భాగ్యాన్ని నేను మాకు దయచేసిన మా అందరికీ నేను మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను ఇటు రీతిగా నీ సన్నిధిలో దేవానిస్తులు మాకు ఇచ్చిన తరుణానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను భాగ్యం లేక అనేక మంది దేవాని స్థితులు లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు. దేవానికి వందనాలు. భయంకరమైన దినాల్లో మేము నివసించుచున్నాం యేసయ్యా. నేను ఏ సమయాన్ని ఏం సంభవించినా మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉండి ఉన్నాము. దేవానికి వందనాలు. నేను మా మొరాలకించి మడుచున్నాం, మా విజ్ఞాపన సన్నిధిని చేర్చుకోమడుచున్నాం. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవాని స్థితులు నేను ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు దేవాని స్థితులు నేను వాళ్ళు ఏమైనా అక్కర్తలు ఉన్న కోరికలు దేవన సమస్త మెరిగిన వాడు నేను, అనారోగ్యాలు ఉంటే సమస్త మెరిగిన వాడు నేను. ఈ వీక్షించుండగా దేవాని ప్రతి ఒక్క బిడ్డను దీవించి మడుచున్నాం. అనేకమైన బిడ్డలుగా దేవా ఇట్లు వినిచుండగా దేవాని నీ ఆశీర్వాద వచ్చినమును దేవ పలకమడుచున్నాం. దేవానికి వందనాలు. నేను ప్రతి ఒక్క కుటుంబంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యం జరిగించి మడుచున్నాం. యేసు నీకు వందనాలు. భయంకరమైన దినాలు దేవా ఇండియా దేశం కోసం ప్రార్థన చేయించున్నాం. యేసయ్య నీకు వందనాలు. అనేకమైన దేవదాసులు పరిచర్య చేస్తున్న దాసులు నీ సన్నిధికి వెళ్ళిపోతున్నారు. యేసయ్య నీకు వందనాలు. నీ దాసులు కొరువైన దినాల్లో మేము ఉండి ఉన్నాం. యేసయ్య నీకు వందనాలు. దేవాని స్థుతులు స్థుతులు స్థుతులు. నేను దేవాని స్థుతులు వయసుతో సంబంధం లేక అనేకమైన బిడ్డలు యవనస్తులు నేను యవనరాళ్ళు నేను వృద్ధులు బారులు అనేక మంది దేవాని స్థితిలో క్షణం క్షణం నేను ఏ వార్త వినాలన్నది భయంగా జీవిస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు. నేను అట్టి స్థితిలో మేము జీవించుండగా దేవాని స్థితులు నీకు అసాధ్యమేది కాదే. నేను నీ చిత్తం లేకుండా ఏమి జరగదయ్యా నీకు వందనాలు. నేను నువ్వు ఒకసారి చూడమడుచున్నాను, నేను ఒకసారి తట్టమడుచున్నాను. నేను భారతదేశాన్ని నేను నీ కృపాహస్తాన్ని చాపమడుచున్నామయ్యా నీకు వందనాలు. నేను భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాన్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమడుచున్నాను. నేను ప్రతి ఒక్క గ్రామాన్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమడుచున్నాం. ప్రతి ఒక్క ఊరిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమడుచున్నాను. నేను అధికారులను దేవానిస్తులు మంచి మనసు దయచేయమడుచున్నాను. నేను డాక్టర్లకి నర్సులకి ప్రతి ఒక్క బిడ్డలకు మంచి మనసు దయచేసి ప్రజల పట్ల ప్రేమ కనికరం కలిగించి నేను ప్రతి ఒక్క బిడ్డ దేవానిస్తులు నేను ఒకరి పట్ల ఒకరు మానవత్వం కలిగి దేవానిస్తులు నేను నడుచుకునే భాగ్యం దయచేయమడుచున్న యేసయ్య నీకు వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇట్టి రీతిగా నీ స్తుతించుచుండగా ఆరాధించుచుండగా నేను ఇంతవరకు నిన్న పాటలతో స్తుతించాము, గణపరిచాము, ఆరాధించాము. యేసయ్య నీకు వందనాలు. నీ దాసుడు నిలబడి వాక్యం చెప్పనేంటిగా దేవాని స్థితులు వాక్యానుసారమైన జీవితం నేను మేము కలిగి ఉన్నదా లేదన్నది మాకు మేము పరీక్షించుకుని నీ సన్నిధిలో బలపడే భాగ్యం మాకు దయచేయమడుచున్నా. నీకు వందనాలు. నేను నిరాకరణ ఆలస్యత మరొకసారి ఇటు రీతిగా నీ స్తుతించుకుని నేను గణపరిచి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. నేను అదే రీతిగా మేము చేయించిన ప్రతి ఒక్క విజ్ఞాపన మేము చేయించిన ప్రతి ఒక్క ప్రార్థనని సన్నిధిని చేరును గాక. నీకు వందనాలు. మా మరలో ఆలకించి మరొకసారి నేను ఇటు రీతిగా నిస్తుతించుకున్న భాగ్యం దయచేసినందుకు నీకు వందనాలు తెలుపుతున్నాను. ఘనత మహిమ ప్రభావం సమస్తం నీకు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ఇప్పుడు సమయాన్ని పాఠ్యగర్పిస్తున్నాం. దేవదాసులు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఇదిగో నాయన సమయంలో ఇటు రీతిగా మమ్మల్ని నడిపిస్తుంటున్న దానిని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన, నీవే విధమైన ప్రేమను మా పైన కనపరుస్తూ ఉంటూ ఉన్నావు. ఆ ప్రేమను పొందుకుంటూ ఉన్న మేము మా సహవాసము ఉన్న వారికి అట్టి ప్రేమను మేము పంచిపెట్టడానికి, ఆ ప్రేమను మేము నాయన అనేక మందికి చూపించే భాగ్యమును, సహవాసంలో అన్యోన్యత, బాధ్యత, నిరీక్షణ, ప్రేమ, దాతృత్వము, దానము అను గొప్ప ఫలములు మేము ఫలించడానికి నీవు మా కొరకు ఏ విధమైన ప్రాణము పెట్టి నాయన మమ్మల్ని రక్షించుకుంటూ ఉన్నావు. ప్రాణము పెట్టే అంతగా నీ ప్రేమను మా పైన చూపించావు నాయన. దినమును ఆ ప్రేమను కలిగిన మేమును కూడా అట్టి ప్రేమను మా సహోదరుల మీద, మా సహవాసముల మీద నాయన, నీ విశ్వాసుల మీద, నీ జనాంగం మీద మేము చూపించే భాగ్యం మాకు అనుగ్రహించమని నాయన. నీతో అంటుకట్టబడిన వారమై నీ నుంచి ఫలములు పొందుకుంటూ ఉన్న మేము, నీవు ఫలించిన ఫలములకు నాయన మేము నాటి స్తోత్రము అట్టి ఫలములు ఫలించే భాగ్యం మాకు అనుగ్రహించమని. నీవు నిజమైన ద్రాక్షవల్లిగా ఉంటూ ఉన్నావు. మేము నీతో అంటుకట్టబడిన వారముగా ఉంటూ ఉన్నాం. మేము నీ అందు ఉండి నాయన నీ ప్రేమను గ్రహించిన వారమై, నీ ప్రేమను పొందుకున్న వారమై, ఆ ప్రేమకు తగిన ఫలములు ఫలించే భాగ్యము ఇది నాన్న మాకు అనుగ్రహించి నడిపించమని. అనే సమయంలో ఎవరైతే వేదన భరితంగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే నాన్న వారి ఆప్తులను కోల్పోయి దిక్క సాగంలో ఉంటూ ఉన్నారు, ఏ సంఘం అయితే వారి సేవకును కోల్పోయి నాయన నాయన ఘోరమైన వేదనలో ఉంటూ ఉన్నారు నాయన, వారందరిని మీరు ఆదరించండి నాయన. సేవకులు విడనాడి వెళ్ళిన కుటుంబాలను మీరు ధైర్యపరచండి. నీ కాపుదల వారిని అప్పగించుకుంటూ ఉన్నారు. బలపరిచి, స్థిరపరిచి, ఇదిగో నాయన స్తోత్రం, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని సర్వగంతమై మా ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గడిచిన వారం మనం మాట్లాడిన మాట, యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షవల్లిగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానుడై, మరణమును గెలిచి పునరుత్థానుడై తన శిష్యులకు సహవాసంలో ఏ విధంగా ఉంటూ ఉండాలి, ఆయన తండ్రితో ఏ విధమైన సహవాసమును కలిగి ఉంటూ ఉన్నాడు, ఏ విధమైన స్నేహంను కలిగి ఉంటూ ఉన్నాడు, ఏ విధమైన ప్రేమను తండ్రి నుంచి తను పొందుకుంటూ ఉన్నాడు. ఆ ప్రేమను, ఆ సహవాసమును, ఆ అన్యోన్యత వారి మధ్యన ఉండాలని, ఒక సంఘముగా కూడుకొని సంఘములో అందరూ అన్యోన్యతతో ఉండాలని, అన్యోన్యతలో ఉండాలని దేవుడు యేసుక్రీస్తు కోరుకున్న విధానం బట్టి ఆయన చెప్తూ ఉంటూ ఉన్న ఉపమానాలేంటి, ఆయన చెప్తూ ఉంటూ ఉన్న మాటలేంటి, ఆయన వాక్యమును బట్టి మనం చూడగా గడిచిన వారం మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన నిజమైన ద్రాక్షావల్లిగా ఉంటూ ఉన్నాడు. ఆయన యందు నిలిచి ఉంటూ ఉన్న మనము ఫలభరితమైన జీవితాలు ఆయన యందు నిలిచి ఉంటే బహుగా ఫలించు వారముగా ఆయన ద్రాక్షావల్లిగా ఉంటూ ఉన్నాడు. ఆ ద్రాక్షావల్లిలో ఉంటూ ఉన్న మనము సరైన రీతిలో మన విశ్వాస ప్రేమలు కనపరిచినట్లయితే గనక మనం ఆయనతో అట్టుకట్టబడిన వారమని దేని ద్వారా తెలుస్తుందని అంటే, ఆయన మనకిచ్చిన ప్రేమను సరైన రీతిలో ఫలభరితంగా మన జీవితాలను, ఆత్మీయ జీవితాన్ని ఉంచుకోగలిగితే, మరి ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట, ఆయన తండ్రి ఏ విధంగా తండ్రి యేసుక్రీస్తును ప్రేమించాడో అట్టి రీతిగా ఆ ప్రేమ మనకే అనుగ్రహిస్తూ ఉంటూ యేసుక్రీస్తు చెప్తా ఉంటూ ఉన్నాడు, ఆ ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఏ విధమైన ప్రేమను మనకి అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడో ఆ ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఆ ప్రేమ యందు నిలిచి ఉండాలి అని అంటే నీవు సహవాసములో ఐక్యతను కలిగి ఉంటూ ఉండాలి. నీవు సహవాసములో ఐక్యతను కలిగి ఉంటూ ఉండాలి. నీవు సహవాసము ఒక క్రైస్తవులతోనూ కలిగి ఉన్నప్పుడే, ఏదైతే క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారో ఆ క్రైస్తవుల సహవాసములో నీకు దొరుకుతూ ఉంటూ ఉన్నది ఏంటంటే అన్యోన్య బంధుత్వము, విశ్వాసుల ఇచ్చు ఆదరణ అనుగ్రహించు సంతోషము, దేవుని వాక్యం ఇచ్చు ఓర్పు ఉంటూ ఉంటుంది. చూసారా, అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే, ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అని అంటే, నిరీక్షణ ఎక్కడ దొరుకుతుంది అని అంటే, నీవు సహవాసములో ఎవరితో ఉంటూ ఉన్నావో
వారి ద్వారానే నీకు ఆదరణ కలుగుతూ ఉన్నది. నీవు సరైన రీతిలో సరైన వ్యక్తితో నీవు సహవాసము కలిగి ఉండకపోతే గనక, నీవు ఎవరితో సహవాసం కలిగి ఉంటూ ఉన్నావో వారిని బట్టి నీ జీవితం ఉంటుంది తప్పించి, వారిని బట్టి నీ ఒంటరిగా ఉంటే నీవేమి చేయలేవు. నీ ఒంటరిగా ఉండి నేను దేవునితో ఉన్నాను అన్న ఆలోచనలో మనం ఉంటే గనక ఖచ్చితంగా నీవు ఫలభరితమైన జీవితాలు నీవు జీవించలేవు. అయితే నీవు అన్యోన్యమైన సహవాసమును కలిగి నీ సహవాసంతో ఉన్న నీ విశ్వాసులతో నీవు ఉండగలిగితే గనక, నీవు ఏదైతే దేవుడు రక్షించుకుని నిన్ను ఒక సహవాసములో ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడో ఆ సహవాసములో నీవు ఉండగలిగి, ఆ సహవాసములో ఉన్న వారితో నీవు అన్యోన్య సహవాసమును కలిగి అన్యోన్య బంధుత్వమును కలిగి ఉంటే గనక, ఆ సహవాసము ద్వారా నీ తోటిపాటు ఉన్న క్రైస్తవుల ద్వారా వారు ఇచ్చే ఆదరణ మాటలను బట్టి, వారి మాటలను బట్టి నీవు ఆదరణ పొందుకుంటూ ఉన్నావు. వారి ఆరాధన బట్టి, దేవుని ఏదైతే సహవాసంగా కూడుకుని ఆరాధిస్తూ ఉంటూ ఉన్నావో ఆరాధన బట్టి నీవు సంతోషం కలిగి ఉంటూ ఉన్నావు. నీ సహవాసములో ఇవ్వబడుతున్న దేవుని వాక్యమును బట్టి నీవు ఆదరించబడతా ఉంటూ ఉన్నావు, ఓర్పును పొందుకుంటూ ఉన్నావు. నీవు ఈ సహవాసంలో లేకపోతే గనక ఖచ్చితంగా ఇవి నీకు దగ్గరగా ఉండవు, వాటికి దూరంగా ఉంటావు. దేవునికి దూరంగా ఉంటే మనం ఏమి చేయలేం. దేవుని దూరంగా ఉండి ఏదో అనుకుంటూ ఉన్నాం, కానీ దేవునికి దూరముగా ఉండి సహవాసమునకు దూరంగా ఉండి క్రైస్తవ సహవాసమునకు నీవు దూరముగా ఉండి నీవు ఫలభరితమైన జీవితాలు జీవించలేము, ఎన్నటికీ జీవించలేము. జీవిస్తామని అనుకుంటూ ఉన్నాము, కానీ అది కారు ద్రాక్షలుగా ఉంటాయి, కానీ నీ ఫలము సరైన రీతిలో దేవునికి మహిమకరంగా ఉంటూ ఉండవు. ఈ క్రమములో నీవు సరైన ఫలమును ఫలించాలని, క్రీస్తు ప్రేమను బట్టి ఆ ప్రేమ నీకు ఫలముగా ఉంటూ ఉండాలని, ఆ ఫలము నీవు సరైన రీతిలో బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ కోరుకునే క్రమంలో క్రీస్తు మనలో నాటబడి అంటుకట్టబడి ఎదుగుటలో ఉన్న నిదర్శన మనము ఇతరుల పట్ల చూపు ప్రేమ. మనము పొందుకుంటూ ఉన్న ప్రేమ, ఆ ప్రేమలో నాటబడి అంటుకట్టబడి క్రీస్తుతో అంటుకట్టబడి ఆ ప్రేమలో ఎదుగుట ఉన్న నిదర్శనం నీవు ఫలభరితమైన జీవితాలు నీవు జీవిస్తూ ఉంటూ ఉన్నావు అని ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, నీవు నీ సహవాసములో ఉన్న వానితో ఎట్టి ప్రేమను కనబరుస్తూ ఉంటూ ఉన్నావు. దానిని బట్టి నీవు ఫలభరితమైన జీవితం జీవిస్తూ ఉంటూ ఉన్నావా లేదా అనేది క్రమంలో నీవు తెలుసుకోవాలి. ఈ క్రమమును బట్టి, దీనిని బట్టి మనము నిజమైన ఫలములు ఫలిస్తూ ఉంటూ ఉన్నామా, నిజమైన ప్రేమను మన సహవాసంలో చూపిస్తూ ఉంటూ ఉన్నామా, యేసుక్రీస్తు చూపిన ప్రేమను మనము ఇతరుల పట్ల చూపించగలుగుతూ ఉంటూ ఉన్నామా అని ఎక్కడ తెలుస్తుంది అని అంటే, నీ తోటివాడి పైన నీవు చూపించే ప్రేమను బట్టి నీవు యేసుక్రీస్తు ప్రేమను కలిగి ఉంటూ ఉన్నావా, లేకపోతే లోకానుసారమైన అవకాశవాదపు ప్రేమను కలిగి ఉంటూ ఉన్నావా అనేది నీ ఫలమును బట్టి తెలుస్తుంది, నీ మనస్సాక్షిని బట్టి తెలుస్తుంది. ఈ దినాన్న మనం తెలుసుకోవలసింది, ఈ తండ్రి అయిన దేవుడు ఏ విధమైన ప్రేమను క్రీస్తు పైన చూపెడతా ఉంటూ ఉన్నాడో ఆ ప్రేమనే ఈ దినాన్న దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించుతని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ప్రేమను యేసుక్రీస్తు మన పైన చూపెడతా ఉంటూ ఉన్నాడు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఏ విధంగా ప్రేమించాడో ఆ ప్రేమ మన పైన చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ ప్రేమనే మన యందు చూపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ ప్రేమ యందే నిలిచి ఉండడి. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడి నుంచి యేసుక్రీస్తు పొందుకున్న ప్రేమనే మన పైన చూపెడతా ఉంటూ ఉన్నాడు. ఆ ప్రేమ యందే నిలిచి ఉండండి ఇక్కడ చెప్తా ఉంటూ ఉన్నాడు. నిజమే, ఒక్కొక్కసారి మనం పొందుకున్నది ఇతరులకు ఇచ్చే మనసు మన దగ్గర ఉండకపోవచ్చు. మనం పొందుకున్న ఆశీర్వాదం కానీ, మనం పొందుకున్న దీవెనలు కానీ, ఇతరులకి ఇచ్చే భాగ్యం కానీ, ఇతరులకి ఇచ్చే మనసు ఒక్కొక్కసారి మన దగ్గరికి రాకపోవచ్చు, మనలో ఉండకపోవచ్చు. కానీ మనం నమ్ముకున్న దేవుడు మాత్రం తను ఏ విధంగా తండ్రి చేత ప్రేమించబడ్డాడో ఆ ప్రేమనే మన పైన చూపెడతా ఉంటూ ఉన్నాడు. ఆ ప్రేమనే మనతో చూపెడతా ఉంటూ ఉన్నాడు. ఆ ప్రేమను బట్టే మనల్ని రక్షించుకుంటూ ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి ఆయన అంటూ ఉన్నాడు, నా యందు నిలిచి ఉండుడి. నేను ఏ విధంగా తండ్రి ఆజ్ఞలను
గైకొంటా ఉన్నానో, ఏ విధమైన ఆజ్ఞలను నేను గైకొన్నానో, నేనిచ్చే ఆజ్ఞలను నువ్వు గైకొన్నట్లయితే గనక 11వ వచనంలో మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల, నా యందు నిలిచి ఉన్న ఎడల, మనము యేసుక్రీస్తు యందు నిలిచి ఉన్న ఎడల, యేసుక్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉన్న ఎడల ఆయన చెప్తూ ఉన్నాడు, మీ అందు నా సంతోషము పరిపూర్ణము అవుతా ఉన్నది. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని మనము దేవుని ప్రేమ యందు నిలిచి సరైన రీతిలో మనము ఫలించగలిగితే గనక దేవుని సంతోషము మన యందు పరిపూర్ణమవుతుంది. దేవుని సంతోషం ఏంటి? అన్ని బాధలు పడతా ఉంటున్నాడు కదా, అన్ని శ్రమలు పడతా ఉంటున్నాడు కదా, అన్ని కష్టాలు పడి మన కొరకు ప్రాణము పెట్టి అంతగా ప్రేమిస్తూ ఉంటున్నాడు కదా. మరి ఆయన సంతోషము మన యందు ఏ విధంగా నెరవేరుతుందని అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో మనం ఇవ్వగలిగితే గనక క్రీస్తు అంత ప్రేమను ఏ విధంగా చూపెట్టగలుగుతున్నాడు, ఆ ఆజ్ఞను ఏ విధంగా ఆయన కోరుతుంటూ ఉన్నాడు అని అంటే 12వ వచనంలో నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడును లేడు. దేవునికి మహిమ కలుగును గాక. స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దేవునికి మహిమ కలుగును గాక. పాపులమైన మనము, పాపపు జీవితంలో చీకటిలో జీవిస్తూ ఉన్న మనలను, దాసులుగా పనివారుగా ఉన్న మనలను యేసుక్రీస్తు చెప్తా ఉంటున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులుగా చేసుకుంటూ ఉన్నాను. ఎందుకు స్నేహితులుగా చేసుకుంటూ ఉన్నాను అంటే మీ పైన నా ప్రాణము పెట్టే అంత ప్రేమను మీ పైన ఉంటూ ఉన్నది కనుక మీరు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులుగా ఉంటూ ఉన్నారు. ఎందుకు అంత ప్రేమను పెట్టాడు అంటే అపోస్తలుడైన ఫిలిప్పు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో చెప్తూ ఉంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఏ మనస్సు అనంటే, ఏ ప్రేమ అనంటే ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండివాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనును. ఎవరికి విధేయత చూపాడనంటే తండ్రి అయిన దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాడు గానికి, విధేయత చూపాడు గనుక తన దేవుని స్వరూపమును విడిచిపెట్టి నీకు నా కొరకు, నన్ను రక్షించుట కొరకు, నిన్ను రక్షించుట కొరకు, ఈ పాపపు ఊబిలో నుంచి మనల్ని లేవనెత్తుట కొరకు, ఈ చీకటి నుంచి వెలుగుకు మనల్ని నడిపించుట కొరకు ఆయన దైవ స్వరూపను విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకుని నా కొరకు, నిన్ను నన్ను ఆయనకి స్నేహితులుగా చేసుకున్నట కొరకు, ఆయన యందు, ఆయన ప్రేమ యందు మనము ఫలించాలని, ఆ ప్రేమ యందు నిలిచి ఉండి బహుగా ఫలించాలని ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా చెప్పుకుంటూ ఆయనే సర్వస్వము అయ్యుండి మన కొరకు ఈ లోకానికి వచ్చి తనము ప్రాణము పెట్టి మనల్ని రక్షించుకుంటూ ఉన్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా ఎంతగా విధేయత చూపడానంటే తండ్రి అయిన దేవునికి, ఆ విధేయతను బట్టే ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, ఆ విధేయతను బట్టే తండ్రి ఏ విధంగా ప్రేమించి తన ఆజ్ఞలను బట్టి నాకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడో ఆ విధంగా ఆ ప్రేమను మీకు ఇస్తూ మీకు ఆజ్ఞలు ఇస్తూ ఉంటూ ఉన్నాను. ఆ ఆజ్ఞలు యందు మీరు నిలిచి ఉంటే గనక, ఆ ఆజ్ఞలు మీరు చేస్తే గనక, ఆ ప్రేమ యందు మీరు నిలిచి ఉంటే గనక నా సంతోషము మీ యందు పరిపూర్ణమవుతుంది. దేవుని మార్గములో మనం నడిచినప్పుడే దేవుడు సంతోషంగా ఉంటాడు. దేవునికి అనుకూలమైన జీవితాన్ని, మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించగలిగినప్పుడే, దేవుని సహవాసములో ఉండి అన్యోన్య సహవాసము కలిగిన వారమై మన తోటి సహోదరుని ప్రేమించగలిగినప్పుడే
ఆ అన్యోన్యతలో నుంచి ఆదరణ తీసుకొని, ఆ అన్యోన్యత క్రైస్తవుల యొక్క ఆదరణ, క్రైస్తవుల సమూహంలో నుంచి వారి మాటలను బట్టి ఆదరణ పొందగలిగితే దానిని బట్టే దేవుడు మహిమ తెచ్చుకుంటూ ఉన్నాడు. 16వ వచనంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగిదురో అది మీకు అనుగ్రహించబడును, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలుచుటకును నేను మిమ్మును ఏర్పరచుకుంటున్నదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ మీరు నా పేరట తండ్రిని ఏది అడుగుదురో అది మీకు అనుగ్రహించబడినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలుచుటకును నేను మిమ్మును ఏర్పరచుకుంటుని. అయితే మీరు ఒకరినొకడు ప్రేమించవలననే ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుకుంటూ ఉన్నాను. ఆయన ఒక ఆజ్ఞాపిస్తూ ఉంటూ ఉన్నాడు. ఏంటనంటే, మీరు నా తండ్రి పేరట ఏది అడుగుతారో మీకు అది అనుగ్రహిస్తాడు. అయితే ఆ అనుగ్రహించే క్రమంలో మీరు ఫలభరితమైన జీవితాలు ఉండాలి. ఆ ఫలభరితమైన జీవితాలు ఉండి ఆ ఫలమునందు నిలిచి ఉండాలి. ఆ ఫలం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రేమే. యేసుక్రీస్తు ప్రేమే మన యందు ఫలభరితమైన జీవితాలు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. మనం చూడగలిగితే గనక మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ యేసు ప్రభు గారు చెప్తా ఉంటూ ఉన్నారు, ఆ ఆజ్ఞలు గైకొనిన వాడు ఏ విధమైన ఆజ్ఞను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు, ఏ విధమైన ఆజ్ఞను మనము పాటించగలిగితే ఆ ఆజ్ఞను బట్టి దేవుని ప్రేమ యందు ఏ విధంగా నిలవగలుగుతాము, ఏ విధమైన ఫలమును మనం ఫలించగలుగుతాము. అక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనంలో, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు ఏ విధమైన ప్రేమను యేసుక్రీస్తు మీద చూపెడతా ఉంటూ ఉన్నాడో ఆ ప్రేమనే మనకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను బట్టి మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమ ఏ విధంగా ఉంటూ ఉన్నదని అంటే, ఈ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనది ప్రధానమైన ఆజ్ఞ. ఆ ప్రధానమైన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి, నీ పూర్ణ వివేకంతో దేవుని ప్రేమించాలి, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. కొంత మట్టుకి దైవికంగాను, కొంత మట్టుకి లోకానుసారంగాను, కొంత మట్టుకు హృదయానుసారంగా, కొంత మట్టుకు దేవుని వైపును, కొంత మట్టుకు లోకానుసారంగా కాకుండా కొంత నీ బలము దేవుని కొరకును, కొంత బలము లోకము కొరకును, కొంత వివేకము దేవుని కొరకును, కొంత వివేకము లోకము కొరకును నీవు ఉపయోగించి ప్రేమిస్తే గనక అది దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ నీ పూర్ణమైన హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. అందులోకి రెండోది కూడా చెప్తూ ఉంటున్నాడు. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్తా ఉంటున్నాడు. యేసుక్రీస్తు బోధిస్తూ చెప్తూ ఉంటున్నాడు, నేను తండ్రి ప్రేమను ఏ విధంగా పొందుకున్నానో ఆ ప్రేమను మీకు అందిస్తూ ఉంటున్నాను. ఆ ప్రేమ యందు నిలిచి ఉండండి. ఆ ప్రేమ ఆజ్ఞిస్తూ ఉంటున్నాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఆ ప్రేమలో నిలిచి ఉండండి. ఆ ప్రేమలో నిలిచి ఉండాలనంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణత శక్తితో దేవుని ప్రేమించాలి మొదటిది. రెండవది, నీ తోటి వారిని ప్రేమించాలి. ఈ రెండిటిలో కూడా ప్రధానంగా దేవుడు చెప్తా ఉంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించాలా, అలాగే నీ సహవాసంలో నీ తోటి వాడిని కూడా నీవు ప్రేమించాలి. ఈ రెండు విషయాల్లో కూడా ప్రధానంగా చెప్తూ ఉంటున్న మాట ఏంటంటే ప్రేమే. ఎందుకనంటే ప్రేమ సమస్త దోషములను గొప్పదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ డంబంగా మాట్లాడదు, ప్రేమ ఎత్తు చూపదు, ప్రేమ ఎదుటివాడిని ఇది చేయదు, ప్రేమ ఎదుటివాడిని కించపరచదు, ప్రేమ ఎదుటివారిని నశింపజేయదు, ప్రేమ ఎదుటివానికి హాని కలిగించదు. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను బట్టి నీవు ఆ ప్రేమలో నిలిచి ఉండాలని
దేవుడు ఆజ్ఞేస్తూ ఉంటున్నాడు. ఆజ్ఞ యందు నీవు నిలిచి ఆజ్ఞ ప్రకారము మొదటిగా దేవుణ్ణి ప్రేమించి, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించి, ఆ ప్రేమను బట్టి నీ సహోదరుని కూడా ఆ విధంగానే నీవు ప్రేమించాలి. ప్రేమిస్తూ ఉన్నానని వేరే విధమైన ఆలోచనలు నీవు ఉంటే గనక ఖచ్చితంగా నీవు రాలిపోతావు. ఎందుకనంటే సరైన ఫలములు ఫలించకపోతే గనక దేవుడు ఆ ద్రాక్ష వల్ల నుంచి ఫలించని తీగలు నరికి వేసి అగ్నిగుండములో పడవేయును. జాగ్రత్త. ఒకవేళ సరైన ఫలము నీవు ఫలించకపోతే గనక, నీవు సహవాసములో ఉన్నావనంటే నీవు సరైన ఫలము ఫలించాలి. ఆ ఫలం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ దేవుణ్ణి నీవు పూర్ణ బలంతో ప్రేమించాల. అదే రీతిలో నీ సహోదరుని కూడా, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించే ప్రేమ. నిన్ను వలె నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావు, నిన్ను ఏ విధంగా చూసుకుంటావు, నిన్ను ఏ విధంగా జాగ్రత్తగా, ఏ విధమైన జాగ్రత్త నీ పట్ల, నీ శరీరము పట్ల, నీ పట్ల, నీకున్న వాటి పట్ల ఏ విధమైన ప్రేమను నీవు కనపరుస్తావో నాకు నేను కనపరుస్తాను. ఆ ప్రేమనే నీ పొరుగువాడి పైన నీవు చూపించగలిగితే గనక, ఆ పొరుగువాడి పైన ఆ యేసుక్రీస్తు ప్రేమను చూపించగలిగితే గనక, అప్పుడు యేసుక్రీస్తు యొక్క సంతోషము మన యందు పరిపూర్ణమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిపూర్ణమయ్యే క్రమంలో ఆ పరిపూర్ణమును బట్టి, ఆ ప్రేమ ఆజ్ఞలను బట్టి మనం చూడగలిగితే గనక, ఆజ్ఞలను మనము సరైన రీతిలో ఆజ్ఞ ప్రకారము మనలను మనం తగ్గించుకుని ఆ ప్రేమించాలంటే అంత సులువేమీ కాదు. క్రీస్తు ప్రేమను మన తోటివాడితోటి, సహోదరుడికి, మన పొరుగువానికి చూపించాలంటే అంత సులువైనది కాదు. ఆ ప్రేమను నువ్వు చూపించాలంటే ముందుగా నిన్ను నీవు ఆ సిలువ వేసుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు చంపుకోవాలి. నా హాన్ని చంపుకోగలిగితే తప్ప నా పొరుగువాన్ని నేను దేవుని ప్రేమ చూపించలేను. అందుకే కదా యేసుక్రీస్తు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది అని అంటే తన్ను తాను తగ్గించుకుని ఎంతగానంటే సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే. అంత విధేయత ఎందుకు చూపించాడనంటే తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు గనక, తండ్రి మాటకు లోబడ్డాడు గనక, తండ్రి మాటను విని ఆ ప్రేమ యందు నిలిచి ఉన్నాడు గనక తనను తాను తగ్గించుకుని ఎంతగా తగ్గించుకున్నాడు అనంటే సిలువ మరణము పొందునంతగా. ఎవరి కొరకు సిలువ మరణము? నా కొరకు, నీ కొరకు, నా కొరకు. ఆ అర్హత నాకున్నదా? నా కొరకు నా స్నేహితుడు ప్రాణము పెట్టి అంతగా నన్ను ప్రేమించాడు అంటే దాసుడిగా ఉంటూ ఉన్నా నేను, నన్ను స్నేహితుడిగా యేసుక్రీస్తు చేసుకున్నాడు అని అంటే అంత ఆధిక్యత నాకున్నదా? ఆ స్థితి నాకున్నదా? ఆ హృదయం నాకున్నదా? ఆ విశ్వాసం నాకున్నదా? లేకపోతే నాకన్నే గొప్ప ప్రేమ యేసుక్రీస్తుకున్నదా అని అంటే నిజమే. యేసుక్రీస్తుకున్న ప్రేమను బట్టే పాపినైన నన్ను రక్షించుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తుకున్న ప్రేమను బట్టే, ఆ తగ్గింపును బట్టే ఆయన సిలువ మరణం పొందినంతగా తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు అని అంటే నా గురించి అని నేను అనుకుంటాను. నన్ను రక్షించుట కొరకే యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు. ఎంతగా లోబడ్డాడు అని అంటే తన దైవత్వాన్ని విడిచిపెట్టి నరుని రూపము ధరించుకుని నా కొరకు సిలువ మరణము పొందినంతగా విధేయత చూపుతూ ఉన్నాడు. అంతేకాదు అంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుని ప్రేమను నాపైన చూపెట్టగలిగాడు. ఆ ప్రేమను పొందుకుంటూ ఉన్న నేను, ఆ ప్రేమను నిలిచి ఉంటూ ఉన్న నేను, ఆయనతో అంటుకట్టబడి ఉన్న నేను ఆ ప్రేమనే నా పొరుగువాని పైన చూపెట్టాలి అని అంటే యేసుక్రీస్తుకున్న తగ్గింపు నాకు నువ్వు కావాలి. ఆ ప్రేమను ఎదుటి వారికి చూపించాలంటే యేసుక్రీస్తుకు కలిగిన మనస్సును మీకును కలిగి ఉండాలి. ఆ తగ్గింపును మీరును కలిగి ఉండాలి. ఆహాన్ని చంపుకోవాలి. నేను అన్న మాటను చంపుకోగలిగితే గనక, నేనే అన్న మాటను చంపుకోగలిగితే గనక యేసుక్రీస్తు ప్రేమలో నిలిచి ఉండగలుగుతాము. మన సహోదరురాల్ని మనం ప్రేమించగలుగుతాం. మన సహవాసాన్ని ప్రేమించగలుగుతాం. సహవాసము నుంచి దూరం వెళ్ళడానికి అవకాశమే ఉండదు. సహవాసము నుంచి దూరపడే ఆ మార్గమే రాదు. కారణం ఏంటంటే సహవాసములో ఐక్యతను మనం కలిగి ఉంటే గనక, సహవాసములో అన్యోన్యతను మనం కలిగి ఉంటే గనక, తగ్గింపు స్వభావమును మనం కలిగి ఉంటే గనక ఆ అన్యోన్య సహవాసములో మనమును ఫలభరితమైన జీవితాలు కలిగి ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి ఫలములే యేసుక్రీస్తు మనల్ని
ఫలించాలనుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రేమే మనము ఫలభరితమైన జీవితాలుగా జీవింపజేస్తూ ఉంటూ ఉన్నది. అందుకే మనం చూడగలిగితే గనక ఆజ్ఞలను ప్రేమించడం, ఆజ్ఞలను గైకొనడం బట్టి, ఆజ్ఞలను బట్టి మనం చూడగలిగితే మనం ఎదుటి వారిని ప్రేమించటం బట్టే మనము ఆజ్ఞలను గైకుంటూ ఉన్నామని తెలుస్తూ ఉంటూ ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి మాటలు మనం చూడగలిగితే, యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. నీవు సహవాసములో ఉంటూ ఉన్నావని అంటే, ఒక సంఘానికి విశ్వాసిగా, ఒక క్రైస్తవ సమూహానికి తోటివాడిగా ఉంటూ ఉన్నావని అంటే, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. రెండవ వచనంలో, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞ ప్రకారము నీవు జీవిస్తూ ఉంటూ ఉన్నావని చెప్పుకుంటూ ఉన్నావా? దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిది, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి మొదటిది. రెండవది, ఆ ప్రేమను బట్టి నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీవు దేవునిని ప్రేమించాలా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సహవాసములో దేవుణ్ణి ప్రేమించాలా, సహవాసములో ఉన్న నీ తోటి వాడిని నీవు ప్రేమించాలి. ఈ ప్రేమించున్నావని, ఆ ఆజ్ఞలను గైకుంటూ ఉన్నావని ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఆయన ఆజ్ఞలను నెరవేర్చవారమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. నీవు దేవుని పిల్లలను ప్రేమించలేకపోతే గనక, నీ సహోదరుని సహోదరాల్ని నువ్వు ప్రేమించకపోతే గనక, నీ తోటివాడిని నువ్వు ప్రేమించలేకపోతే గనక, ఇంక దేవుని ఏ విధంగా ప్రేమించగలుగుతావు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని ఏ విధంగా ప్రేమించగలుగుతావు? యేసుక్రీస్తు తను తగ్గించుకుని నిన్ను అంతగా ప్రేమించి, ప్రాణము పెట్టు అంతగా, సిలువ మరణము పెట్టు అంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అయితే నీ ఆహారాన్ని చంపుకోలేక నీ తోటి వాడిని ప్రేమించలేకపోతా ఉన్నావు, నీ సహోదరుని ప్రేమించలేకపోతా ఉన్నావేమో, నీ సహవాసంలో ఉన్నవాడిని క్షమించలేకపోతా ఉన్నావేమో. ఒకవేళ ఆ విధంగా ఉంటే కనుక నీవు ఫలభరితమైన జీవితము నీ దగ్గర లేదు. నిజమైన ఫలభరితము, నిజంగా యేసు ప్రేమలో నీవు నిలిచి ఉండట్లేదేమో. నేనైనా నా తోటి వాడిని సరైన రీతిలో నేను ప్రేమించలేకపోతే గనక, నన్ను వలె నా పొరుగు వారిని నేను ప్రేమించలేకపోతే గనక, నేను దేవుని ప్రేమలో నిలిచి ఉండట్లేదేమో, నేను క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండట్లేదేమో, ఆ ప్రేమ నాలో లేదేమో, నేను చెప్పుకుంటూ ఉన్నానేమో. ఒకసారి మనలను మనం పరిశీలించుకుంటే గనక, దేవుని ఆజ్ఞలను బట్టి మన జీవితాలు నడుస్తూ ఉంటూ ఉన్నాయి, దేవుని ప్రేమలో నిలిచి ఉంటూ ఉన్నామని ఏ విధంగా చెప్పగలమనంటే, దేవుని పిల్లలను మనము ప్రేమించగలిగితే, ఆ ప్రేమ క్షమాపణలోను, ఆ ప్రేమ ఆదరణలోను, ఆ ప్రేమ ఆదరించే క్షమలోను, మన మాట తీరులోను దేవుని ప్రేమను మనము కనబరుచు వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవునిని ప్రేమించుగా. దేవుని ప్రేమిస్తా ఉంటూ ఉన్నావనంటే ఆజ్ఞలు గైకుంటూ ఉన్నావా? ఆజ్ఞలు గైకున్నావంటే నువ్వు దేవుని పిల్లలను ప్రేమిస్తూ ఉంటూ ఉన్నావా? ఏ కోవలో ఉంటూ ఉన్నావు? ఏ కోవలో ఉంటూ ఉన్నావు? ఎటువైపు ఉంటూ ఉన్నావు? ఆజ్ఞలు ప్రేమిస్తూ ఉంటావు, ఆజ్ఞలను నేను అనుసరిస్తూ ఉంటూ ఉన్నానని దేవుని పిల్లలను ప్రేమించలేకపోతా ఉంటూ ఉన్నావా? దేవుని పిల్లలను ప్రేమిస్తూ ఉంటూ ఉన్నానని దేవుని ఆజ్ఞలను గైకొనలేకపోతా ఉంటూ ఉన్నావా? లేదంటే నీవు దేవుని ఆజ్ఞను బట్టి నీ దేవుని పిల్లలని నువ్వు ప్రేమించగలుగుతూ ఉంటూ ఉన్నావా? మనము దేవుని యందు నిలిచి ఉండి ఆయన ప్రేమ యందు ఫలభరితం బహుగా ఫలించడం అనంటే, నీ తోటి వారిని బహుగా ప్రేమించడం, నీ తోటి వారిని బహుగా ఆదరించడం, నీ సహవాసంలో ఉన్న వారిని బహుగా ఆదరించే మాటలు చెప్పడం, నీ సహోదరుని మీద నీవు క్షమాగుణము కలిగి మనము జీవించగలిగితే, ఆ ప్రేమ యందు మనము నిలిచి ఉండగలిగితే, అందుకే
ప్రేమను బట్టే నీవు ఎవరికైనా వచ్చి ఉండాలి తప్పించి వేరే విధంగా ఉండకూడదని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చియుండ వద్దని చెప్పేసి పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏంటనంటే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ ఎవరికి అచ్చి ఉండవద్దు. ఏ విషయంలోనూ ఎదుటివాడికి అచ్చి ఉండొద్దు. ప్రేమించుట విషయంలోను పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. 9వ వచనంలో ఏ ఆజ్ఞ 9వ వచనంలో 2వ భాగంలో ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగు వాడికి కీడు చేయదు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా స్పష్టంగా చెప్తూ ఉంటున్నాడు, దేవుని ప్రేమ ఎదుటివానికి కీడు చేయదు. ఎదుటివానికి కీడు చేయదు. అది మానసికంగానైనా, శారీరకంగానైనా, సామాజికంగానైనా ఏ విధమైన విషయంలోనూ ఎదుటివాడికి కీడు చేయదు. ఏది చేయదు అనంటే దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటే గనక, ఆ ప్రేమలో నిలిచి ఉండాలని, ఆ ప్రేమలో ఉండాలి అని అంటే మనము సహవాసము కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలని అంటే ఆ క్రీస్తు సంబంధులైన, క్రీస్తులో జన్మించిన, క్రీస్తుని ఎరిగిన వారు, ఆ కుమారుణ్ణి ఎరిగిన సహవాసములో మనం ఉండగలిగి, ఆ సహవాసము యేసుక్రీస్తుతో అంటుకట్టబడి, ఆ యేసుక్రీస్తు ఏ విధమైన తండ్రి ప్రేమను పొందుకుంటూ ఉన్నాడో ఆ ప్రేమ ఈ సహవాసం పైన చూపెడతా ఉంటున్నాడు. ఆ సహవాసంలో ఉంటూ ఉన్న మనము ఆ ప్రేమను కలిగి ఉన్న వారమై, ఆ ప్రేమను కలిగి ఉన్నప్పుడే, ఆ ఐక్యతను కలిగి ఉన్నప్పుడే, ఆ సఖ్యతను కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ విలువలను మనం పొందుకోగలుగుతాం. ఆ ఫలమును మనం ఫలించగలుగుతాం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనంలో ఈ విధంగా ఉంటది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. మీరెప్పుడు కూడా మీరు ఏదో ఒక విషయంలో, ఏదో సందర్భంలో క్రైస్తవునితో సహవాసం కలిగి ఉండాలి. నీ తోటి వారితో నీవు మాట్లాడుతూ ఉండాలి. నీ తోటి వారితో నీ సహవాసం కలిగి ఉండి ఆ దేవుని విషయంలో నీ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు వెళ్ళిపోతున్నట్టుగా, కొందరు సహవాసమును వీడుతున్నట్టుగా మనము వీడిపోకుండా. ఎందుకనంటే ఒక్కసారి గనక మనము దేవుని సహవాసముతో ఆ సహవాస సంబంధాన్ని తెంచుకుంటే గనక, ఆ సహవాసాన్ని తెగిపోతే గనక మనము ఫలించలేము. ఒక్కసారి నిజమైన ద్రాక్షవల్లితో మనము అంటుకట్టబడిన వారము ఆ సంబంధాన్ని తెగిపోతే గనక యేసుక్రీస్తు నుండి వచ్చే ఆ సారము పొందుకొనక మన రొమ్మలు ఎండిపోతాయి. సరైన ఫలము ఫలించము గనక మనము దేవునికి దూరంగా అయిపోతాం. అయితే అట్టి రీతిగా కాకుండా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొనపవలనని ఆలోచింపు. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు సహవాసముగా కూడుకుని ఆ సహవాసంలో ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పాలని, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు తగ్గించుకుని, ఒకరినొకరు హెచ్చించుకుని, ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమను కలిగి ఆ ప్రేమ యందు నిలిచి ఉండి బహుగా ఫలించు వారముగా దేవునికి మహిమకరంగా, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు సంతోషము పరిపూర్ణము మన యందు అగునట్లు మన జీవితాలు మలుచుకుందాం. ప్రేమ యందు నిలిచి ఉందాం. మనం ఏ విధమైన ప్రేమను కలిగి ఉంటూ ఉన్నామో, మనము దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటూ ఉన్నామో ఆ ప్రేమను మన పొరుగు వారిని ప్రేమించగలిగితే గనక ఆ ప్రేమను బట్టి మన ఫలభరితమైన జీవితాలు ఉంటాయి. ఆ ప్రేమను బట్టి దేవుని యొక్క నీతి మన యందు నెరవేర్చబడుతుంది. కనుక మనమును ఆ ప్రేమ యందు నిల్చోండి అనేక మందికి సాక్ష్యంగాను, అనేక మందికి దీవెనకరంగాను మనము, మన సంఘము, మన సహవాసం ఉండులాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదములకు కారణమవుతున్న మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా, ఈ సమయంలో ఆయన స్తోత్రం ప్రభా, నీవు తండ్రి చేత ఏ విధమైన ప్రేమను పొందుకుంటూ ఉన్నావో ఆ ప్రేమను మా పైన చూపెడతా ఉంటూ ఉన్నావు. ఆ ప్రేమ ఎంత గొప్పదనంటే తండ్రి ఆజ్ఞలకు లోబడిన ఆయన
నీ శిలువ మరణము పొందునంతగా నాయన నీవు తండ్రి యొక్క మాటకు విధేయత చూపిన ప్రేమ నాయన, దాసులమైన మమ్మలను నీకు స్నేహితులుగా చేసుకుని ఆ స్నేహితుల కొరకు నాయన ప్రాణము పెట్టే అంత ప్రేమను నీవు మా పైన చూపెట్టావు. అందును బట్టి నీకు మహిమ నాయన, స్తోత్రం ప్రభా. నా ప్రేమను పొందుకుంటూ ఉన్న మేము, ఆ సహవాసంలో ఉంటూ ఉన్న మేము నాయన, నీ ప్రేమను గుర్తెరిగిన మేము, ఆ ప్రేమను బట్టి రక్షించబడిన మేము నాయన, ఆ ప్రేమను కలిగి తండ్రి అయిన దేవుని నాయన, స్తోత్రం ప్రభా, పూర్ణ మనస్సుతో, బలముతో, శక్తితో, పూర్ణాత్మతో, వివేకంతో దేవుణ్ణి ప్రేమించువారమై, ఆ ప్రేమతోనే మా పొరుగు వారిని మేము ప్రేమించువారమై ఆ స్థితిని మాకు అనుగ్రహించమని అడుగుచుంటూ ఉన్నాం. ఇదిగో నేను హోలీ గాస్పల్ మినిస్ట్రీ సహవాసం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఫలభరితమైన మీ జీవితాలు మేము జీవించలాగా నీ యందు మేము నిలిచినారా ఇంకా ఉన్నతంగా జీవితాలను మాకు అనుగ్రహించి నడిపించమని, బలపరచమని. ఇదిగో నేను మా భారతదేశం గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. రాష్ట్రములను జ్ఞాపకం చేసుకోండి, పాలకులను జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన కుటుంబాలు నాయన వేదనతో నాయన, స్తోత్రం ప్రభా, అనేకమైన కుటుంబాలు మరణ రోదనతో నాయన, స్తోత్రం ప్రభా, అల్లాడిపోతూ ఉంటూ ఉన్నాయి. ఒక్కసారి మా దేశం జ్ఞాపకం చేసుకోండి నాయన. సరైన రీతిలో నాయన జనులు స్పందించడానికి, డాక్టర్లు స్పందించడానికి, హాస్పిటల్స్ నాయన వారికి కావలసిన సరైన సదుపాయాలు మీరు సమకూర్చమని అడుగుచుంటున్నాను. పాలకులేమి, అధికారులేమి, నాయకులేమి నాయన అలసత్వము ఏమాత్రము నాయన కలిగి ఉండకుండా నాయన ప్రతి వారి పైన నీ ప్రేమను చూపించే భాగ్యము మా నాయకులకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాను. నాయన స్థానిక నాయకులు నాయన స్వార్థపూరితమైన నాయకత్వంలో ఉండకుండా నాయన, స్తోత్రం ప్రభా, అందరినీ క్రీస్తు ప్రేమతో ప్రేమించువారుగా అట్టి ప్రేమను మా స్థానిక నాయకులకు అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా నాయన, స్తోత్రం ప్రభా, మరి డాక్టర్లను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, నర్సులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నాయన. మరి ముఖ్యంగా గ్రామ వాలంటీర్లను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రతిరోజు వారు నాయన, స్తోత్రం ప్రభా, కోవిడ్ బారిన పడిన కుటుంబాలతోనూ ఆ రోగులతోనూ వారు మాట్లాడుతున్నాయన, వారి పరిచయం కొనసాగిస్తూ ఉంటూ ఉన్నారు నాయన. ఈ సమయంలో నాయన డాక్టర్లు, నర్సులను నాయన, స్తోత్రం ప్రభా, మరి స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్లు ఏంటి, అలాగే నాయన స్థానికంగా మరి ముఖ్యంగా నాయన మరి వాలంటీర్ల గురించి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న నాయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. వాలంటీర్స్ మీరు కాపాడండి, వారికి సరైన జ్ఞానం అనుగ్రహించి సరైన రీతిలో ఆయన స్పందించి ఆయన వారికి ఎవరైతే సహాయం కోరుతూ ఉంటూ ఉన్నారో వాలంటీర్లు సరైన రీతిలో స్పందించిన ఆయన వారికి రోగులుగా ఉన్న వారిని త్వరితగతిన వారికి కావలసిన సౌకర్యములను ఏర్పరచడానికి నాయన నీ సహాయములు వారికి అందించమని అడుగుచుంటూ ఉన్నాం. పాలకులను మీరు జ్ఞానంతో నింపండి, అధికారులు మీ జ్ఞానంతో నింపండి. పాలకులు నాయన, స్తోత్రం, నాయకులు, రాజకీయ నాయకులు నాయన, పోలీసు వారిని, పోలీసు సిబ్బంది నాయన, కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు నాయన, వారందరూ నాయన, స్తోత్రం మీరు కాపుదలకు అప్పగించుకుంటూ ఉన్నారు. వారు గ్రామాలను కాపాడుతూ ఉంటూ ఉన్నారు, దేశాలను కాపాడుతూ ఉంటూ ఉన్నారు. నిజం నాయన, స్తోత్రం ప్రభా, వారు లేకపోతే నాయన మా భారతదేశము నాయన, స్తోత్రం ప్రభా, అతలాకుతలమైపోనేమో నాయన. అయితే ముందుగా ఉన్న మా డాక్టర్లను జ్ఞాపకం చేసుకోండి, నర్సులను జ్ఞాపకం చేసుకోండి నాయన, పోలీసు సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి మాటలను జనులు ఈనులాగున, వారి మాటలకు తగిన రీతిలో జనులు కూడా స్పందించులాగున నాయన, జనులలో కూడా ఒక రీతిలో ఒక స్పందన తీసుకురామని అడుగుచుంటూ ఉన్నాం. అధికారుల మాట ఇదే మనస్సును మా జనాలకు దయచేయమని అడుగుచుంటూ ఉన్నాను ప్రభా. నాయన స్వీయ నిర్బంధంలో ఉండి నాయన కుటుంబాలను కాపాడుకునే భాగ్యము నాయన జనులకు కనిపించమని అడుగుచుంటూ ఉన్నాను. బలపరచండి, స్థిరపరచండి. ఈ సమయంలో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున నాయన వారి కుటుంబాలను, వారి పని పాటలు మీరు తోడుగా ఉండమని అడుగుచు, పని భద్రతను అనుగ్రహించండి నాయన. మరి భారతదేశంలో ఉన్న నాయన మా కుటుంబస్తులు అందరి గురించి ప్రార్థన చేస్తాం, ఈ కాపుతలకు అనుగ్రహిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో నాయన, స్తోత్రం నాయన. మరి పాస్టర్ గారు నాయన, స్తోత్రం వారి స్నేహితురాలు నాయన మరి వినుష నాయన, మరి తన భర్తను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉంటూ ఉన్నది నాయన, పిన్న వయస్సు నాయన, స్తోత్రం ప్రభా. మరి నాయన భయంకరమైన వేదనలో నాయన మిన్ను ఉంటూ ఉన్నది. ఆ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మేము కాదు నాయన, మీరే ఆదరించగలరు నాయన. అలాగే నాయన, స్తోత్రం ప్రభా, మా సహోదరి శ్యామల గారి కుమార్తె నాయన మరి హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. వారికి నాయన పాజిటివ్ అని విన్నారు నాయన,
వారిని మీరు స్వస్థపరచండి, బలపరచండి. అలాగే నా స్తోత్రం ప్రభా, అనేక మందిని మీరు స్వస్థపరిచి గృహానికి చేరుతూ ఉంటున్నారు, అందులో బట్టి మీకు వందనాలు. అయితే నా స్తోత్రం ప్రభా, మరి కొంతమంది నీ సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు, వారి కుటుంబాలను ఆదరించండి. మరి ముఖ్యంగా కుటుంబాలను మీరు ఆదరించమన్నాడు. ఎవరు ఏ సంఘం అయితే, ఏ కాపరైతే నా స్తోత్రం నీ సన్నిధికి చేరుకుంటూ ఉన్నారో వారి కుటుంబాలను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి, నీ కృపలు భద్రపరచమని నాయన. కొంతకాలం నాయన స్తోత్రం ప్రభా, మా దేశంలో ఉన్న ప్రజలు నాయన అధికారుల మాటలు విని నాయన స్తోత్రం ప్రభా, లోబడే తత్వం నాయన తగ్గించుకునే నాయన స్తోత్రం ప్రభా, నాయన వారికి వారు రక్షించుకునే భాగ్యం మీరు అనుగ్రహించమని, మా దేశ పరిస్థితులను చక్కబెట్టమని, నీ శిలువ రక్తాన్ని నాయన మా దేశము పైన ప్రోక్షించమని, నాయన కోపతలను అనుగ్రహించమని, మా దేశంలో ఉన్న పాపములను తీసివేనాడు నాయన. మేము చేసిన పాపములను బట్టి నాయన మా దేశమును నాయన స్తోత్రము శిక్షించక నాయన మా దేశమును రక్షించమని, నాయన మా దేశమును కాపాడమని, మా దేశ ప్రజలను నాయన స్తోత్రం ప్రభా నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను. నానా మరణ ఘోష నుంచి మా దేశమును రక్షించమని అడుగుచుంటున్నాను. నాన్న ఏ కుటుంబము చూసినా ప్రభా భయంకరమైన వేదన, నాన్న మా దేశమే భయంకరమైన ఘోష పోస్తూ ఉంటాం. మా దేశమును కాపాడను నాయన, భారతదేశమును కాపాడను నాయన, భారతదేశమును కాపాడను నాయన స్తోత్రం. భారతదేశమును రక్షించము నాయన స్తోత్రం ప్రభా, మా భారతదేశమును రక్షించము నాయన. నాయన స్వార్థపరులము కాకుండా నాయన, మా కుటుంబస్తులే కాకుండా నాయన స్తోత్రం ప్రభా, మా సంఘం వారి కాకుండా నాలా మా దేశమును కాపాడు నాయన, మా దేశమును రక్షించము నాయన. నీవు తప్ప మాకు ఆధారం లేదు నాయన, మీరు తప్ప మాకు ఆధారం లేదు నాయన. యేసయ్యా యేసయ్యా పాపలు క్షమించు నాయన, మా దేశమును కాపాడు. నాయన ఈ మరణ ఘోషను మేము తట్టుకోలేము నాయన, ఈ తెగులను మేము తట్టుకోలేము అయ్యా. ఈ తెగులు మా దేశం నుంచి తీసివేము నాయన. నానా భయంకరమైన రూపాలను అది నానా పొందుకుంటూ ఉన్నది. నీవు తప్ప మాకు ఆదరణ కానీ రక్షించేవాడు కానీ ఎవరు లేరయ్యా. ఉన్నవాడివి అనువాడివి, రక్షించేవాడివి, ఆదరించగలిగిన వాడివి, నా కొరకు ప్రాణము పెట్టిన దేవా నాయన. నీ అందు ప్రార్థన చేస్తూ ఉంటాం, పూజ ఆడుతూ ఉంటూ ఉన్నాం, గొర్ర పెడతా ఉంటూ ఉన్నాం. మా మరణాయన ఆలకించిన ఎక్కడైనా మా దేశమును క్షమించమని అడుగుచుంటాం. అనేక మంది నాయన స్తోత్రం మా చట్టపెట్టలు యవనస్తులు నాయన ఒక తరం వెళ్ళిపోతూ ఉంటా ఉన్నదని చెప్తా ఉంటూ ఉన్నారు. ఒక తరమే వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నది నాయన. మమ్మల్ని క్షమించి ఆదరించమని, బలపరచమని మా ప్రియరక్షకుడు ఆయన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. మా తండ్రి ఆయన ప్రేమ యొక్క కుమారుడు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ మనకును తన విశ్వాసులు ఎల్లరికీ సదాకాలం తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సియోను నుండి యెహోవా మిమ్మల్ని దీవించుగాక. సియోను నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించుగాక. గృహాలయంలో ఉండండి. ప్రియులారా, ఇంట్లో వద్దనే ఉండండి. మీకోసం భయంకరమైన వేదన కలుగుతూ ఉన్నది. ఏ క్షణాన ఏ వార్త వినాలో, ఏ క్షణాన ఏది సంభవిస్తూ ఉన్నదో భయంగా జీవిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నవారు సరైన జాగ్రత్తలు పాటించండి. సరైన రీతిలో మీరు స్పందించి శుభ్రంగా ఉండండి. మిమ్మల్ని మీరు కాచుకోండి, మీ ద్వారా కుటుంబాలను కాయండి. దేవుడు మిమ్మల్ని ఆదరించుగాక.